ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్. సుప్రీంకోర్టే అనర్హత వేటు వేస్తుందని బీఆర్ఎస్ లీడర్లు పగటి కలలు కన్నారని విమర్శించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిందన్నారు. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక చెంపదెబ్బ లాంటిది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కోర్టును డైరెక్ట్గా ఎమ్మెల్యేలని సస్పెండ్ చేయాలన్న ఆలోచనతో వీళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు ఏం చెప్పింది? స్పీకర్ని ఆదేశించింది. కోర్టు స్పీకర్ పరిధిలో ఉంటుంది. ఇది స్పీకర్ని 3 నెలల నిర్ణయం తీసుకోమని చెప్పింది. వీళ్ళు ఏమనుకున్నారు? డైరెక్ట్ వేటు సుప్రీంకోర్టులోనే వేస్తుందని చెప్పి వీళ్ళు ఇన్ని రోజుల నుంచి పగటి కలలు కానీ కూడా అన్నారు. కోర్టు చెప్పిన దాన్ని మేము గౌరవిస్తున్నాం. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ప్రజాస్వామ్యంలో కోర్టు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్కి ఏదైతే ఇచ్చిందో ఆదేశాలు, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఉప ఎన్నికలు వస్తాయి. 3 నెలల లోపల స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం అనేది చెప్పారు. స్పీకర్ దాని గురించి ఏం నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక మీరు అన్నట్టు ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చినప్పుడు మేము అన్నిటికీ సిద్ధమే. గతంలో ఎవరెవరైనా ప్రిడిక్షన్ చేయొచ్చు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా డైరెక్ట్ అయ్యే సుప్రీంకోర్టులోనే వీళ్ళ మీద ఏటేస్తారు. ఇక లోకల్ ఏం సంబంధం లేదనుకొని ఉన్నారు. మరి ఇవాళ సుప్రీంకోర్టు కూడా మాకున్న రాజ్యాంగం ప్రకారం స్పీకర్ అనేట ఆయననే నిర్ణయం తీసుకోవాలి, స్పీకర్ 3 నెలల లోపు నిర్ణయం తీసుకోవాలని క్లారిటీకి ఇచ్చారు. కాబట్టి స్పీకర్ నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకవేళ బై ఎన్నికలు వస్తే బై ఎన్నికలు నిలబడి గెలుస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నాం. ప్రజలు మా వైపుర్రు. వీళ్ళు ఏదో 2024 దాకా 2028, 2029లో తొడగొడతామంటారు కదా, వాళ్ళకు కూడా మంచి అవకాశం తాడో పెడో తెలుసుకుని.